ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో దినదినము వర్ధిల్లుతున్నారని ప్రభునందు నేను విశ్వసించి మీ నిమిత్తమై ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించుచున్నాను. మీలో చాలామంది ఎన్నో అవసరతలు అక్కర్లు కలిగి మనుషులను సంప్రదించి లేదా మనుషులను ఆశ్రయించి మీ అవసరతలన్నిటినీ మీ అక్కర్లన్నిటినీ వారి దగ్గర మీరు తెలిపినప్పటికీ కూడా వారి ద్వారా ఏ సహాయం కూడా పొందుకోని స్థితిలో నిరాశ నిస్పృహతో కూర్చొని ఎవరు నాకు కావాల్సింది ఇస్తారు, నేను ఎవరిని అడిగితే బాగుంటుంది, ఎవరిని అడిగితే నా అక్కర తీరుతుంది అని ఉదయకాల సమయంలో యోచిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడి ఉదయకాల సమయంలో నీ అక్కరను తీర్చాలని, నీకు కావాల్సింది ఆయన ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదా. యేసు ప్రభు వారు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. మనందరికీ తెలిసినటువంటి మాట అయినా కూడా చాలా శక్తి కలిగినటువంటి మాట. అవును, నీవు మనుషుల్ని అడిగి 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 వారి ద్వారా ఏది నువ్వు పొందుకోకుండా ఈరోజు నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీ అవసరత ఏదో, నీ అక్కర ఏదో, నీకేదైతే ప్రస్తుతం కావాలో అది నీవు దేవుణ్ణి అడగాలంట. దేవుని నువ్వు అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, అడుగుడి అది మీకు ఇవ్వబడును. ఉదయకాల సమయంలో ఏది నీకు కావాలి? ఉద్యోగం కావాలా? వివాహం కావాలా? లేదా నీ జీవితంలో గర్భఫలం కావాలా? ప్రమోషన్ కావాలా? బిజినెస్లో అభివృద్ధి కావాలా? సేవ వర్ధిల్లాదా? ఏదైనా పర్లేదు, నువ్వు అడిగితే నీకు ఇచ్చే దేవుడు ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని వాగ్దానం ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా ఆయనను నువ్వు అడిగితే నీ ప్రతి అవసరతను ఆయన తీర్చి నిన్ను సంతోషపరచగలడు. ఈ దినం మొదలుకొని ఒక తీర్మానం చేసుకో. మనుషులని అడగడం మానివేసి దేవుని మాత్రం అడగడం ప్రారంభిస్తే నీకు కావాల్సిందన్నీ కూడా నీవు అడిగిన దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అడుగుడి ఇవ్వబడును అన్నావు. అవును ప్రభా, నీ ప్రియులు నాయన నీ బిడ్డలు ఇంతవరకు మనుషులను అడిగి అడిగి అలసిపోయారు కాబట్టి వారి అక్కర తీరలేదు ప్రభా. దినం ఒక తీర్మానం చేసుకుంటున్నారు, ఇక మీదట నిన్ను మాత్రమే అడిగి నీ దగ్గర ప్రభా అన్ని పొందుకోవాలనేటువంటి ఒక తీర్మానం తీసుకుంటుండగా దేవా జ్ఞాపకం చేసుకొని వారు అడిగే ప్రతిదీ నీ చిత్తానుసారముగా అనుగ్రహించి మహిమ పొందమని, వారిని సంతోషపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.